మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కడపలోని ఇప్పుడు కరోనా కలకలం రేగింది. రిమ్స్లో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో డాక్టర్లు కోవిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ వచ్చింది. బాధితుడు నంద్యాల జిల్లాకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అదేవిధంగా నిన్న పిఠాపురం కాలనీకి చెందిన మహిళకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఏపీ వ్యాప్తంగా కరోనా కేసులు 3కి చేరాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఏపీలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కడపలోనూ ఇప్పుడు కరోనా కలకలం రేగింది. రిమ్స్లో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో డాక్టర్లు కోవిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ వచ్చింది. బాధితుడు నంద్యాల జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అదేవిధంగా నిన్న పిఠాపురం కాలనీకి చెందిన మహిళకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఏపీ వ్యాప్తంగా కరోనా కేసులు 3కు చేరాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కోవిడ్ కేసులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుస్సేన్ ఫోన్లను అందిస్తారు. హుస్సేన్, ఏపీలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కోవిడ్ కేసులకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చక్రి. గతంలో అంటే ఇంతకు ముందు ప్రపంచవ్యాప్తంగా కరోనా గడగడలాడించింది. అదే నేపథ్యంలో ప్రస్తుతము మళ్ళీ ఈ కరోనా కేసులు ముంచుకొస్తున్నాయి. తాజాగా కడప జిల్లాలో కూడా కోవిడ్ తన విశ్వరూపాన్ని చూపించే ప్రయత్నం చేస్తుందనుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ కడప రిమ్స్ లో ఒక రోగి, అంటే నంద్యాల జిల్లా స్థానికంగా ఉన్నటువంటి నంద్యాల ప్రాంతానికి చెందినటువంటి గౌసిన్ ముబిన్ అనే 75 ఏళ్ల వృద్ధురాలు గతంలో తీవ్రమైనటువంటి జలుబు, జ్వరము, దగ్గుతో బాధపడుతూ ఉండేది. ఈమె తర్వాత కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగింది. అయినా కూడా ఆ పరిస్థితి మెరుగు కాకపోవడంతో కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉండేటువంటి కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవడం జరిగింది. తర్వాత జీజీహెచ్ కు కూడా వెళ్లి తగిన పరీక్షలు చేయించుకొని బాగుందనేటువంటి ఉద్దేశంతో తిరిగి ఇంటికి రావడం జరిగింది. మళ్ళీ ఏం జరిగిందో ఏమో కానీ ఇవాళ నంద్యాల నుంచి తిరిగి కడప రిమ్స్ లో జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత ఆమె పరిస్థితిని పరీక్షించినటువంటి వైద్య బృందము ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, ఈమెకు ఉండేటువంటిది దగ్గు, జ్వరము, జలుబు సాధారణ స్థితికి చెందినటువంటివే, కానీ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేటువంటి విషయాన్ని కడప జిల్లా వైద్య శాఖ నాగరాజు గారు కొద్దిసేపటి క్రితమే మీడియా ముందు వెల్లడించారు. కడపలో ప్రస్తుతం మహానాడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరూ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రస్తుతం ఆ పరికరాలు కూడా తెప్పించుకోవాల్సింది. ముందు జాగ్రత్త చర్యలకు తప్పకుండా తీసుకుంటామని ఆయన వెల్లడించారు. చక్రి, హుస్సేన్, కడపలో కరోనా కలకలం రేగిన నేపథ్యంలో కడప వైద్యారోగ్య శాఖ ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు హుస్సేన్? అంటే ఇదివరకే జిల్లా డిఎంఎన్హెచ్ఓ నాగరాజు గారు కొన్ని మీడియా ముందు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే అటువంటి అంటే దేశవ్యాప్తంగా కేవలం 57 కేసులు మాత్రమే నమోదు కావడం జరిగింది. అవి కూడా కేవలం మైల్డ్ గా ఉన్నటువంటి పరిస్థితులే. గతంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి, మనకు కరోనా చూసినటువంటి అనుభవాలు ఉన్నాయి. ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మహానాడుతో పాటు జిల్లా వ్యాప్తంగా అందరినీ అప్రమత్తం చేయడానికి కొన్ని పరికరాలు, అంటే ర్యాపిడ్ టెస్టులు చేసేటువంటి పరీక్షలు నిర్వహించేటువంటి కిట్లు కూడా తెప్పించే అవకాశం ఉందని కూడా నాగరాజు గారు వెల్లడించారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.